అయ్యాను. డిగ్రీ జాయిన్ అయ్యారు. యా సార్. ఆ తర్వాత నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఇలా ఓకే వెళ్ళొచ్చు నాన్ ఐటీ వాళ్ళు కూడా అని చెప్పి మా అంకుల్ సజెషన్. అంటే ఇప్పుడు మెడిసిన్ రాలేదు కదా, రాలేదు. బీజెడ్సీలో జాయిన్ అయ్యారు. మళ్ళీ లాంగ్ టర్మ్లో మెడిసిన్కి ట్రై చేశారా? ఇంటర్ అయిపోగానే నేను లాంగ్ టర్మ్ తీసుకున్నాను సార్. సో అప్పుడు కోవిడ్ వచ్చింది. సో ఆ టైంలో నాకు సీట్ రాలేదు. సో దెన్ ఇయర్ వేస్ట్ అవుద్దేమో అని చెప్పి స్పేర్లో ఇంకా ప్లాన్ బిగా బీజెడ్సీ అప్లై చేసి పెట్టాను. ఓకే. ఆ ఇయర్లో అయినా నాకు నీట్ వచ్చింది అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను. అప్పుడు కూడా రాలేదు. రాకపోయేసరికి ఇక ఓకే అని చెప్పి అదే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. అంటే 2 లాంగ్ టర్మ్లో లేదు, 1 లాంగ్ టర్మ్. 1 లాంగ్ టర్మ్. ఓకే. 1 లాంగ్ టర్మ్ లో రాలేదు. నెక్స్ట్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా డిగ్రీ అప్లై చేశాను. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది కదా అని చెప్పేసి కాంప్రమైజ్ అయ్యారు. కంటిన్యూ చేశా. మధ్యలో మా అంకుల్ ఒక అతను నాన్ ఐటీ అయినా కూడా నువ్వు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకో వస్తుంది అని చెప్తే దెన్ నేను సర్చ్ చేసి అప్పుడు ఇన్స్టిట్యూట్ లో అని చెప్పి